రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి భారీ వలసలు ఉండబోతున్నాయని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలో బీజేపీలో పెద్ద వికెట్లు పడిపోతున్నాయని తెలిపారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఎన్ఎం తొలిసారిగా మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరులో అభివృద్ధి మాటన అరాచకం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా నిశ్శబ్ద విప్లవం కొనసాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ స్కీమ్లో కాంగ్రెస్ అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు సఫలం కావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, పాలమూరు ప్రజలకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే రావాలని అన్నారు. అయితే పాలమూరు నుండి టికెట్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే అందరం కలిసి పనిచేస్తామని ఎన్ఎం అన్నారు. ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాటిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా 10 ఏళ్ల తర్వాత రాజకీయ పునరేకీకరణ అవసరం ఎందుకు వచ్చింది అంటే, రాష్ట్రం ఉండాలని మనం కోరుకున్నామో తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, విద్యావంతులు, మేధావులు వాటన్నిటినీ కూడా ఆకాంక్షలు తుంగలో తొక్కి ఒక అరాచక పరిపాలన జిల్లాలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ వనరులు సీమాంధ్ర పరిపాలకుల కంటే కూడా 1000 రెట్లు అదనంగా దోపిడీకి గురవుతున్నది. కాబట్టి ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు ఎవరు కూడా సంతోషకరంగా లేరు. కాబట్టి మా రాజకీయ అజెండాలన్నిటినీ పక్కన